అందరికీ నమస్కారం. మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ సెల్ డైరెక్టర్. మీకోసం 5 ఆదివారం మంచి మెసేజ్‌తోని ముందుకొచ్చేసాను. అందరూ చెప్పే మెసేజ్‌లు చాలామంది చెప్తుంటారు. దానికి భిన్నంగా మనం కొంచెం వెరైటీగా మంచి అందరికి ఉపయోగపడేవి మెసేజ్‌తో మంచి లీగల్ టిప్‌తో మీ ముందుకు వచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే మనకి ఇప్పుడు చాలామంది మన ఫోన్‌ల్లోనూ మన పర్మిషన్ లేకుండా మనం మాట్లాడినయన్నీ కూడా రికార్డింగ్ చేసేస్తుంటారు. రికార్డింగ్ చేసేసి మన శత్రువులకు చూపిచ్చేస్తుంటారు. లేకపోతే ఎవరికి బాస్‌కి చూపిచ్చేస్తూ ఉంటారు. అలా మనకి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసేస్తూ ఉంటారు. కొంతమంది కావాలని మనల్ని ఇరికిచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి మన వాళ్ళే అనుకుంటాము. మనకు తెలియకుండా కాల్ రికార్డ్ చేసేసి మనకే వినిపిచ్చేసి మనల్ని బ్లాక్‌మెయిల్ చేసేస్తూ ఉంటారు. మనల్ని నానా పాటలు పెట్టేస్తుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఐటీ యాక్ట్ 72 ప్రకారము అకార్డింగ్ 72 ప్రకారము మన పర్మిషన్ లేకుండా మన ఫోన్ రికార్డింగ్ చేయడం నేరం. ఈవెన్ ఇంకోటేంటంటే దీని మీద మీరు కంప్లెయింట్ చేయొచ్చు. కంప్లెయింట్ చేస్తే 2,00,000 ఫైను, 2 సంవత్సరాలు జైలు. కాబట్టి ఎవరైనా సరే మన ఫోన్‌లో మాట్లాడిన విషయాల్ని మన పర్మిషన్ లేకుండా మన హక్కుకు భంగం కలిగే విధంగా రికార్డింగ్ చేస్తే మాత్రం తాట తీసేయొచ్చు పట్టుకొని. ఇంకోటేంటంటే ఇలాగ రికార్డింగ్ చేయడం వల్ల మన మిత్రులకు మనం శత్రువులుగా మార్చేస్తారు. అలాంటి వాళ్ళు బ్లాక్‌మెయిలింగ్ చేసేసి, మనల్ని ఇబ్బంది పెట్టేసి, కష్టాల్లో తోసేసి, నానా పాటలు పెట్టేస్తుంటారు. కాబట్టి మీకు ఎవరైనా సరే మీ ఫోన్‌లో రికార్డింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఎవరి యొక్క వాయిస్ రికార్డింగ్ చేయకూడదు. చట్ట ప్రకారం నేరం అది. మనం ఏదో అనుకుంటాం కానీ దీనికి సివియర్ పనిష్మెంట్ ఉంది. ఐటీ యాక్ట్ 72 అకార్డింగ్ సెక్ట్ 72 ప్రకారము రికార్డింగ్ చేయడం అనేది చాలా నేరం కింద పరిగణించబడుతుంది చట్టం దృష్టిలో. కాబట్టి జాగ్రత్త. 2 సంవత్సరాలు జైలు ఉంటుంది. 2,00,000 ఫైన్ కూడా కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి ఫోన్లు రికార్డులు కూడా మనం రికార్డ్ చేయకూడదు. ఇంకోటేంటంటే ఎవరైనా సరే ఫోన్లు రికార్డింగ్ చేసి ఇలా బాధకు గురైతే మాత్రం మీరు కేసు ఫైల్ చేయొచ్చు. మంచి నష్టపరిహారం పొందొచ్చు. భయపడే పని లేదు. నమస్తే అండి.